కృష్ణమూర్తి అంశంపై భానుప్రకాష్ స్పందించారు. 2005లో ఆయనకు కేటాయించిన స్థలంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే జంగా కృష్ణమూర్తి స్థల వివాదంపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ స్పందించారు. తిరుమలలో జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయింపు ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టే వ్యతిరేకించాను అన్నారు. జంగా కృష్ణమూర్తి రాజీనామా తొందరపాటు నిర్ణయమన్నారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశించారు ఆయన. సనాతనవాది అంటూ జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలకు భానుప్రకాష్ స్వాగతించారు. స్వామివారికి కాపలా కుక్కలాగే ఉంటా అన్నారు. భానుప్రకాష్ ఇంకా ఏమన్నారు టీవీ9 కరెస్పాండెంట్ వాసు ద్వారా తెలుసుకుందాం. భానుప్రకాష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు తిరుమలలో 500 గజాల స్థలం ఏంటి ఇది? తిరుమల క్షేత్రంలో ఎవరన్నా కాటేజ్ నిర్మాణం చేయాలంటే మాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలకి లోబడి మొన్న వచ్చినటువంటి 28/10/2024లో అజెండాలు వచ్చినట్టు సబ్జెక్ట్ మా నియమ నిబంధనలకు లోబడి రాలేదు కాబట్టి ఆ రోజు ధర్మకర్తల మండలి సమావేశంలో నేను దాన్ని డిసెంట్ వ్యక్తం చేయడానికి అది ఆ నిర్ణయం మంచిది కాదని చెప్పి నేను డిసెంట్ రాయడం జరిగింది. అంటే మీరు ఒక్కరు వ్యతిరేకించారు, మరి 24 మందికి ఇది అధర్మం అని తెలీదా? మీరు చెప్పే ప్రకారం మరి 24 మంది అధర్మంగా తీసుకున్న నిర్ణయంగా భావించాలా? మరి మీరు చెప్పిన దాని ప్రకారం అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అందరూ స్వామివారి పక్షానే ఉన్నాం. మా 25 మంది మా చైర్మన్ గారు అందరూ స్వామివారికి కాపలాదారులు. ధర్మకర్తల మండలి అంటే స్వామివారికి కాపలాదారులు మేమంతా. నేను స్థానికంగా ఉంటాను కాబట్టి అక్కడ అనేక విషయాలు టీటీలో జరుగుతున్న అనేక విషయాల మీద నేను 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వ్యక్తిగా అక్కడ ఏం జరిగినా నాకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. గౌరవ సభ్యులకి ఒకవేళ అందుబాటులో ఉండకపోయింది. మిమ్మల్ని సంబంధించి ఆయన పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే భానుప్రకాషే సనాతనవాద, మేమందరం కాదా, తిరుమలలో మేమందరం స్వామివారి భక్తులు అంటున్నారు. మీకు సనాతనవాదికి సంబంధించి ఒక కామెంట్ చేశారు ఆయన ఇచ్చినటువంటి ఆ సనాతనవాదిని నేను స్వీకరిస్తున్నా. వారు నేను సనాతనవాదిని గుర్తించారు. ఒక సనాతనవాదిగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలా కుక్కగా ఉండాలని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే స్వామివారి ఇప్పుడు కాదు, నేను 20 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు కానీ గమనించినట్టయితే 8 కేసులు నేను హైకోర్టులో వేయడం జరిగింది. 8 కేసులు స్వామివారి పక్షాన ధర్మం పక్షాన రావడం జరిగింది. ధర్మో రక్షిత అంటారు. కొండ మీద ఎక్కడ చూసినా మనకు అది వినపడుతుంది, కనపడుతుంది. దాన్ని మనందరూ ఆచరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇప్పుడు జంగా కేటాయించిన ల్యాండ్కి సంబంధించి జనసేన అబ్జెక్ట్ చేసింది. సో దాని కారణంగా రద్దయింది అంటున్నారు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉంది? నాకైతే సమాచారం లేదు. ఎవరైనా సరే అబ్జెక్ట్ చేస్తారు దీన్ని. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మా మాధవ్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు అందరూ సనాతన ధర్మాన్ని కాపాడేదానికి మేము అందరూ ఉన్నాం. కాబట్టి ఎవరూ ఇలాంటి సబ్జెక్ట్ని ఆమోదించే ప్రసక్తి లేదు. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని, మాధవ్ గారిని, వెంకటేశ్వర స్వామి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు కదా, ఆయన రాజీనామాకు సంబంధించి ఏం చెప్తారు మీరు? వారు తొందరపడ్డారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే దాదాపు 3 పర్యాలు వారు ధర్మకర్తల మండలి, 3వ పర్యాయం వారు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఆ రాజీనామాని వారు వెనక్కి తీసుకుంటారని చెప్పి ఆశాభావం ఉంది నాకు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సేవకు వచ్చారు. క్షణికావేశంలో వారు ఏమైనా పొరపాటున ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. మనిషి కదా మనం, ఆవేశంలో ఏదైనా తీసుకుండొచ్చు. దాన్ని వెనక్కి తీసుకుంటారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. తిరుమలకు సంబంధించిన పవిత్రత ధర్మాన్ని కాపాడటానికే తాను ఆ ల్యాండ్కి సంబంధించి ఏదైతే కేటాయింపును వ్యతిరేకించాను తప్ప మరి ఇంకోటి లేదంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి జంగా కృష్ణమూర్తి గారు మరొకసారి ఆలోచించుకోవాలంటూ కూడా ఆయన చెప్తున్నారు. సో ఆవేశంలో కొంత డెసిషన్ ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. తన మీద జంగా చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో తాను సనాతన ధర్మాన్ని కాపాడటానికే ఉన్నానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సురేష్తో వాసు, టీవీ9 హైదరాబాద్.